పాకిస్తాన్ ప్రభుత్వం తమ పాకిస్తాన్ క్రికెటర్స్ పైన మొన్న జరిగిన T20 వరల్డ్ కప్లో వాళ్ళు పూర్ పెర్ఫార్మెన్స్ ప్రదర్శించారని వాళ్ళపైన ఫైన్లు వేస్తూ 50 లక్షలు వసూలు చేస్తోంది. కట్ చేస్తే మన ఇండియా ఫ్రాంచైజీ ఓనర్స్ మాత్రం ఏమంటున్నారు? మీ డబ్బులు కట్ అయ్యాయా? మీ గవర్నమెంట్ మీ పైన భారీ ఫైన్స్ విధించిందా? నో ఇష్యూస్, మీరు అసలు భయపడకండి, బాధపడకండి, మరేం పర్వాలేదు, 5 కోట్లు చెల్లిస్తామని ముందుకొచ్చింది సన్ రైజర్స్ హైదరాబాద్. దిస్ ఈస్ ద రియాలిటీ. బిజినెస్ హౌసెస్కి మనలాంటి అభిమానుల భావోద్వేగాల విలువ చాలా తక్కువగా కనిపిస్తుందా? అసలు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజ్ వాళ్ళకి మన దేశం గురించి ఏమనిపిస్తుంది? మన భావోద్వేగాలు ఏమిటి? ఇండియా వరల్డ్ కప్ గెలవకపోయినా పాకిస్తాన్తో మాత్రం ఖచ్చితంగా గెలవాలని చెప్పి మన భారతీయ అభిమానులు ఎందుకు కోరుకుంటారు, ఎంతలాగా ప్రే చేస్తారు? ఈ విషయాలన్నింటినీ మన ఇండియన్ ఫ్రాంచైజీ ఓనర్లు ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు? అసలు ద 100 ఆక్షన్ 2026లో SRH అఫీషియల్స్ ఎలాంటి నిర్ణయాలను తీసుకున్నారు? ఎందుకు ఇంత ఇష్యూ జరుగుతోంది? ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ఇన్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇది మన భారతీయ అభిమానుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి అసలు ఏం జరిగిందో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ వీడియోని స్టార్టింగ్ టు టిల్ ఎండ్ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రావణీస్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ పనిలో పనిగా బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టండి. మన ఇండియన్ ఫ్రాంచైజీ ఓనర్స్కి క్రికెట్ అనేది వాళ్ళకి ఎమోషన్ కాదు అనిపిస్తోంది. అది ఓన్లీ బిజినెస్ మాత్రమే. ఎందుకంటే నిజంగా వాళ్ళకి ఆ కన్సర్న్ ఉంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశాన్ని ఎగతాళి చేసిన అబ్రార్ అహ్మద్ అనే పాకిస్తాన్ క్రికెటర్ని టీంలో కొనుగోలు చేసే ధైర్యం వాళ్ళు చేసేవాళ్ళ? 100% కాదు. బట్ ఇక్కడ కేవలం అబ్రార్ విషయం మాత్రమే కాదు, అదే ఫ్రాంచైజీ అయినా ఉస్మాన్ తారిక్ లాంటి పాకిస్తాన్ ఆటగాళ్లపై కూడా బిడ్లు జరిగాయని వార్తలు వచ్చాయి. అరే ఇంత తప్పన పాకిస్తాన్ ఆటగాళ్లపై ఎందుకు? మన ఇండియన్ ఫ్రాంచైజీ ఓనర్లకి పాకిస్తాన్ క్రికెటర్స్ పైన ఎందుకంత ప్రేమ అర్థం కావట్లేదు. లాస్ట్ ఇయర్ ఏషియన్ కప్ ఫైనల్లో కూడా మన తెలుగు వాడైన తిలక్ వర్మ బ్యాటింగ్ చేస్తూ ఉన్నప్పుడు రకరకాల మాటలు అన్నారు. మన దేశాన్ని అవమానించినట్లుగా వింత వింత యాక్షన్స్ని చేశారు. అవన్నీ ఆన్ రికార్డింగ్ ఉన్నాయి. వాళ్ళపైన ఇండియాకి ఏ రోజు కూడా పాజిటివ్ ఫీలింగ్ అనేది లేదు, ఎప్పటికీ వస్తుందనే గ్యారంటీ అంతకంటే లేదు. ఫ్రెండ్స్, మీ అందరికి ఒక విషయం తెలుసా? భారతదేశంలో క్రికెట్ కేవలం ఒక గేమ్ కాదు. క్రికెట్ ఒక భావోద్వేగం, క్రికెట్ ఒక ఐడెంటిటీ. ఇజ్ ఇట్ నాట్ ట్రూ? చాలా సందర్భాల్లో అది నేషనల్ ప్రైడ్తో కూడా కలిసిపోతుంది. దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటి? మొన్న జరిగిన T20 వరల్డ్ కప్లో మన ఇండియా తరపున హైయెస్ట్ రన్ రేటర్గా నిలిచి ఇండియా కప్పు గెలవడంలో ప్రధాన పాత్ర పోషించిన సంజు శాంసన్ ఫాలోయింగ్ ఇప్పుడు ఎలా పెరిగిపోయిందో, అతన్ని చూసి ప్రపంచమంతా కూడా ఎలా ప్రైజ్ చేస్తుందో మనం గమనిస్తే ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది. కానీ అలాంటి గొప్ప ఐడెంటిటీ క్రియేట్ చేయగలిగిన సత్తా ఉన్న క్రికెట్ని ఒక ఫ్రాంచైజీ బోర్డ్ రూమ్లో కూర్చొని భారతీయుల భావోద్వేగాలపైన చెంపదెబ్బ కొట్టేలా యాక్షన్స్ని తీసుకుంటోంది. అలా చేస్తే ఎవరిపైనైనా ప్రశ్నలు రావటం అనేది కామన్, సహజంగా కనిపించే అంశమే. ఇప్పుడు ప్రశ్న అంతా నేరుగా సన్ రైజర్స్ గ్రూప్ మరియు వారి ఓనర్ కావ్య మారన్ మీదే ఉంది. ఎందుకు? ద 100 ఆక్షన్ 2026లో తీసుకున్న ఆ నిర్ణయం కేవలం ఒక పాకిస్తాన్ ప్లేయర్ సైనింగ్ మాత్రమే కాదు, అది భారతీయుల ప్రేక్షకుల ముఖంపై పడిన ఒక సింబాలిక్ స్లాప్లా కూడా కనిపిస్తోంది. ఆ ప్లేయర్ పేరు అబ్రార్ అహ్మద్. అతను కేవలం పాకిస్తాన్ క్రికెటర్ మాత్రమే కాదు, నిజంగానే అలా ఒక సాదాసీదా క్రికెటర్ అయితే ఇంత చర్చ కూడా జరగదు. ఒకప్పుడు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ని సోషల్ మీడియాలో తెగ ఎగతాళి చేసిన ఒక పాకిస్తానీ క్రికెటర్. సో పాకిస్తాన్ కస్టడీ నుంచి తిరిగి వస్తూ అభినందన్ ఒక మాట కూడా అన్నారు. అదేంటో తెలుసా? ద టీ ఈజ్ ఫెంటాస్టిక్ అని. ఒక సాధారణ మాట కాదు ఇది, అలా చూడాల్సిన ఆవశ్యకత లేదు. I hope you like the tea. The tea is fantastic. Thank you. Okay. పాకిస్తాన్లో దాన్ని ప్రాపగండాగా మార్చేశారు. ఆ ప్రాపగండాన్ని పెంచి పోషించిన వారిలో ముందుండే పేరు అబ్రార్ అహ్మద్. ఇతనికి నోటి దూల చాలా ఎక్కువ, క్రికెట్లో పనితనం చాలా తక్కువ. ఇలాంటి బ్యాడ్ పర్సనాలిటీ ఉన్న అదే అబ్రార్ను ఇండియన్ ఓన్ ఫ్రాంచైజీ 2.3 CR ఇచ్చి సైన్ చేసింది. ఇది షాకింగ్ థింగ్ అయినా కూడా రియాలిటీ. ఇక్కడ విషయం ఏంటంటే క్రికెట్ గురించి కాదు,
ఇది క్యారెక్టర్ గురించి, ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి. ఇండియన్ ఫ్యాన్స్ డబ్బుతో సంపాదించి అదే ఫ్యాన్స్ భావాలని కంప్లీట్గా పక్కన పెట్టి తీసుకున్న నిర్ణయం గురించి ఇంత చర్చ ఖచ్చితంగా అవసరం ఉంది. ద 100 ఆక్షన్ 2026 లండన్లో జరిగింది. అక్కడ సన్ రైజర్స్ లీడ్స్ అనే ఫ్రాంచైజీ అబ్రార్ అహ్మద్ కోసం బిడ్డింగ్ స్టార్ట్ చేసింది. సో స్టార్టింగ్ బిడ్ 75,000 యూరోస్. అక్కడ నుంచి కంప్లీట్గా బిడ్స్ పెరుగుతూ వెళ్ళాయి. 1 lakh, 1.5 lakh, చివరికి 1.9 యూరోస్ వద్ద ఆగింది. అంటే దాదాపు 2.3 కోట్లకి ఎస్ఆర్హెచ్ సైన్ చేసింది అబ్రార్కి. ఈ కంప్లీట్ బిడ్డింగ్ వార్ని సన్ రైజర్స్ లీడ్స్ గెలిచింది. అంతేకాదు, ఈ బిడ్డింగ్ గెలిచాక కోచ్ డానియల్ విక్టోరీ ఇలా అన్నారు, అదేంటి, అబ్రార్ మా ప్రయారిటీ ప్లేయర్ అని. ఇది సరిపోదా? ఒక ఇండియన్ ఫ్రాంచైజీకి పాకిస్తాన్ ప్లేయర్ ప్రయారిటీ కావటం ఇది చాలామందికి షాకింగ్ అనిపించే అంశం. ఎందుకనంటే ఐపీఎల్ హిస్టరీ చూస్తే 2008 తర్వాత ఒక్క పాకిస్తాన్ ఆటగాడు కూడా ఐపీఎల్లో ఆడే అవకాశం కల్పించలేదు. కారణం అందరికీ తెలిసిందే, పొలిటికల్ టెన్షన్స్, టెర్రర్ అటాక్స్, క్రాస్ బార్డర్ కాన్ఫ్లిక్ట్స్, ఇలా ఒకటేమిటి అనేక ఉంటాయి పాకిస్తాన్ క్రికెటర్స్ సంబంధించి. ఇండియన్ సోల్జర్స్ ఒక పక్క సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోతూ ఉన్నా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రతి భారతీయుడికి రక్తం మరిగిపోతుంది కాదంటారా? అందుకే ఈ నిర్ణయంపై ఇంత వ్యతిరేకత వస్తుంది. ఈ ఆక్షన్ జరిగిన తర్వాత సోషల్ మీడియాలో చాలా పెద్ద రియాక్షన్ వచ్చింది. కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని చాలా ఓపెన్గా షేర్ చేస్తూ ఉన్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ని బైకాట్ చేయాల్సిందే, ఎందుకంటే ఈ ఫ్రాంచైజీస్కి అసలు బలం ఎవరు? ఫ్యాన్సే కదా. మరి ఫ్యాన్స్ టికెట్లు కొంటారు ఈ మ్యాచ్కి సంబంధించి, ఫ్యాన్స్ టీవీ రైట్స్ చూస్తారు, ఫ్యాన్స్ బ్రాండ్లకు విలువిస్తారు. అంటే మొత్తం క్రికెట్ ఎకానమీ బేసిస్ ఫ్యాన్స్ పైనే డిపెండ్ అయి ఉంది కాబట్టి వాళ్ళ రియాక్షన్ ఈ స్థాయిలో ఉంది ఇప్పుడు. సో ఈ ఫ్రాంచైజీ ఆ ఫ్యాన్స్ భావాలు పట్టించుకోకపోతే ఫ్రాంచైజీ బ్రాండ్ విలువ కూడా ఖచ్చితంగా పడిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక్క విషయం మాత్రం క్లియర్, ఎవరైనా సరే పాకిస్తాన్ ఆటగాడిని వ్యక్తిగతంగా ద్వేషించాల్సిన అవసరం మాత్రం లేదు. వాళ్ళు కూడా అథ్లెట్సే, బట్ వాళ్ళలో మంచి ప్రదర్శన ఇచ్చేవారు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు స్పోర్ట్ని స్పోర్ట్స్గా తీసుకోవట్లేదు. ఎస్పెషల్లీ మన ఇండియన్ టీంతో ఆడుతూ ఉన్నప్పుడు మన దేశం పైన సటరికల్ కమెంట్స్ చేస్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో అవి మనం లైవ్గా చూసాం. ఒక పాకిస్తాన్ ఆటగాడు ఓపెన్గా ఇండియన్ ఆర్మీని ఎగతాళి చేస్తే, ఇండియన్ ప్రజలను వెక్కిరిస్తే అప్పుడు అతను కేవలం క్రికెటర్గా ఉండడు కదా, హీఈస్ అన్ఫిట్ ఫర్ స్పోర్ట్స్. అలాంటి ఒక వ్యక్తిని మన ఇండియా ఫ్రాంచైజీ ఓనర్ ఆడేలాగా సైన్ చేయించుకోవటం అనేది కూడా ఒక బ్యాడ్ రిమార్క్గా మారుతుంది. అండ్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ విషయంలో, అబ్రార్ విషయంలో అది మారింది కూడా. నౌ ద క్వశ్చన్ ఈజ్ వెరీ సింపుల్, సన్ రైజర్స్ మేనేజ్మెంట్కి ప్లేయర్ టాలెంట్ మాత్రమే కనిపిస్తుందా, లేక ఇండియన్ ఫ్యాన్స్ భావోద్వేగాలు, వాళ్ళ ఎమోషన్స్ కూడా కనిపించాయా? అవన్నీ కన్సిడర్ చేసి డెసిషన్ తీసుకున్నారా? ఎందుకంటే ఫ్యాన్స్ ట్రస్ట్ ఒక్కసారి పోతే కోట్ల రూపాయల బిడ్డింగ్ కూడా ఫ్రాంచైజీని కాపాడలేకపోవచ్చు. ఫ్రెండ్స్, ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం బిడ్డింగ్కి సంబంధించిన కథ మాత్రమే కాదు, అలా చూడాల్సిన అవసరం కూడా లేదు. ఇది స్పోర్ట్స్, సెంటిమెంట్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మధ్య జరుగుతున్న ఒక బిగ్ డిబేట్. ఇప్పుడు డెసిషన్ మీరు తీసుకోవాలి. ఒక పాకిస్తాన్ క్రికెటర్ని మన ఇండియా ఫ్రాంచైజీ ఓనర్ సెలెక్ట్ చేస్తే అది ఒక సాధారణ విషయం అవుతుందా? లైట్ తీసుకోవాల్సిన అవసరమా? ఖచ్చితంగా నేషనల్ ఎమోషన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉందా? సో ఈ ఎంటైర్ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి? కింద కమెంట్ సెక్షన్లో రాయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.